అయోధ్య చూశారు, ప్రయాగ్రాజ్ చూశారు. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది, ఎలా ఉంది, ఏంటి? అయోధ్య చాలా బాగుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగా పెట్టారు. ఇంకా ముందుకు ఇంకా ఫెసిలిటీస్ బాగా అవ్వాలని మా కోరిక. ఓకే, చాలా బాగుంది. మేము అయోధ్య చూసి వచ్చామండి. సీనియర్ సిటిజన్స్కి బాగా మంచి ఏర్పాట్లు అవి చేశారు. ఇంకా ఇంకా బాగా ఏర్పాట్లు చేయాలని ఆశిస్తున్నాం. అయోధ్య దర్శనం చేసి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? జై శ్రీరామ్. అయోధ్య చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. కాకపోతే అక్కడ మెయింటెనెన్స్ అయితే నాకేం నచ్చలేదు. సీనియర్ సిటిజన్స్ వరకు వాళ్ళ దర్శనానికి ఉన్న ఫెసిలిటీస్ ఓకే, మిగతా దర్శనాలు అవన్నీ అండ్ కొద్దిగా క్యూ లైన్స్ ఇన్ఫర్మేషన్ గట్టా అంత క్లారిటీగా లేదు. మెయిన్ ఆటో వాళ్ళైతే ఇంత మోసం చేస్తున్నారు కదా, మరి చెప్పొద్దు. వెళ్ళిన ప్రతి అడుగు తీసిన దగ్గరల్లా ఇక్కడ ఆటో వెళ్ళదు, ఇక్కడ ఇంత అమౌంట్ ఇలా అని చెప్పి దందా అయితే మాత్రం బాగా జరుగుతుంది. అయోధ్య వచ్చారు కదా, బాలరామయ్యని చూశారు, ఎలా అనిపిస్తుంది మీకు? దర్శనం ఎలా అయింది? మీకు ఎలా అనిపించింది అయోధ్య? బాగా నచ్చిందా? అయోధ్య చాలా బాగుంది. బాలరాముడు దగ్గరికి వెళ్ళాము, చాలా బాగుంది. సీనియర్ సిటిజన్లకి మంచి సదుపాయం చేశారు, అది బాగుంది. అక్కడ నుండి కాశీ వచ్చాము. జై శ్రీరామ్. దర్శనం, అయోధ్య దర్శనం మొత్తం మాది చాలా బాగుండాలి. ఎందుకంటే మేము సీనియర్ సిటిజన్స్తో వచ్చాము. వాళ్ళ నుంచి మాకు కొంచెం స్పెషల్గా యాజ్ ఎ అటెండర్ మేము శుభ్రంగా చూడగలిసాము. కానీ ఇక్కడ కొన్ని మోసాలు ఉన్నాయి. అంటే సీతారసయ్యి అనేసి మీకు తీసుకెళ్తారు, అక్కడ అనవసరంగా మీకు డబ్బులు అక్కడి నుంచి అడుగుతారు. ఇక్కడ ఇంత డొనేషన్ ఇవ్వండి, అంత డొనేషన్ ఇవ్వండి అని. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే సరియు నదిలో ఆరతి, అది మాత్రం మిస్ అవ్వకుండా